నిజాం షాహీ సైన్యాధ్యక్షుడు మలిక్ అంబర్. ఇతడు మహా కన్నింగ్ వ్యక్తి. ఈ రోజుల్లో వివిధ దేశాలకు రా, సిఐఏ వంటి ఇంటెలిజెన్స్ విభాగాలు ఎలాగైతే ఉన్నాయో ఆ కాలంలో కూడా గూఢాచారి వ్యక్తులు ఉండేవారు. వీరు శత్రు దేశాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఆ వార్తను తమ యజమానులకు చేరవేసేవారు. మలిక్ అంబర్కి కూడా తన శత్రు రాజ్యమైనటువంటి బీజాపూర్ సామ్రాజ్యంలో ఓ నమ్మకమైన గూఢాచారి ఉండేవారు. ఆ గూఢాచారి ఎవరై ఉంటారు? గెస్ చేయగలరా? ఆ గూఢాచారి ఎవరో చెప్తే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ గూఢాచారి మరెవరో కాదు, సాక్షాత్తు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఇబ్రహీం మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లాడిన మహారాణి. మలిక్ అంబర్ బుర్రే బుర్రా ఏకంగా శత్రువు ఇంటినే టార్గెట్ చేశాడు. అయితే ఒకరోజు ఆదిల్ షాహీ సైన్యాధ్యక్షుడు ముల్లా మహమ్మద్ ఈ బండారాన్ని బయటపెడతాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆదిల్ షా ఇబ్రహీం అక్కడికక్కడే తన భార్యను హతమారుస్తాడు. మలిక్ అంబర్పై ఆదిల్ షాకున్నటువంటి ఆ కోపం యావత్ నిజాం షాహీ సామ్రాజ్యంపై ద్వేషం పెంచుకోవడానికి కారణమయ్యింది. అదును దొరికినప్పుడల్లా అహ్మద్నగర్పై బీజాపూర్ సేనలు దాడి చేస్తూ సంపదను విచ్చలవిడిగా కొల్లగొట్టేవారు. అయితే మొఘలులకు కూడా నిజాం షాహీలు మొదటి నుండి బద్ధశత్రువులే. దాంతో ఇదే ఫార్ములాను ఉపయోగించి తమకు సహాయం చేయవలసిందిగా ఆదిల్ షా మొఘల్ షహన్షా జహంగీర్కి వర్తమానం పంపుతాడు. జహంగీర్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఆదిల్ షాహీ సైన్యం 80,000 ఉండగా అదనంగా 1,20,000 సైన్యాన్ని జహంగీర్ పంపిస్తాడు. అంటే మొత్తం 2 లక్షల సువిశాలమైన సైన్యం. నిజాం షాహీ సామ్రాజ్యపు సైన్యం మొత్తం కేవలం 20,000. అందులో 10,000 సైన్యాన్ని అహ్మద్నగర్లో ఉన్నటువంటి నిజాం షాహీ కోటకు రక్షణగా కేటాయించారు. మిగిలి ఉన్న 10,000 సైన్యానికి షహాజీ నాయకత్వం వహిస్తున్నాడు. షహాజీ దగ్గర కేవలం 10,000 సైన్యమే ఉండొచ్చు. కానీ ఒక్కో సైనికుడికి ఒక్కో వీరగాథ ఉంది. సాక్షాత్తు యముడే దిగివచ్చిన ఓటమి నొప్పుకోని పరాక్రమవంతులు. షహాజీ సోదరుడు షరీఫ్జీ, బాబాయి విటోజీ 8 మంది కుమారులు, హంబీర్రావ్ చవాన్, ముదోజీ ఫల్తాన్కర్, బల్లాల్, తిపాడ్, సుందర్రాజ్ వంటి మడమతిప్పని మరాఠా యోధులు, అలాగే ముస్లిం సర్దార్లైనటువంటి యాకుత్ ఖాన్, మన్సూర్ ఖాన్, జోహార్ ఖాన్, హమీద్ ఖాన్, అత్సా ఖాన్, ఫతే ఖాన్, ఆదం ఖాన్ వంటి నిజాం షాహీలతో షహాజీ మలిక్ అంబర్ల సేన శత్రువులను ఎదుర్కోవడానికి పొలిమేరల్లో సిద్ధంగా ఉంది. ఆఖరికి అంతిమ సమయం రానే వచ్చింది. మొఘల్ బీజాపూర్ సేనలు అహ్మద్నగర్ వైపు కదలడం మొదలుపెట్టాయి. మొత్తం 2 లక్షల సైన్యం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మొత్తం 2 లక్షలకు సరిపడా యుద్ధం ముగిసేంత వరకు ఎంత ఆహారం కావాలి? అందుకే యుద్ధ సమయంలో సైనికులందరికీ సరిపడా ఆహారం, వంట సరుకులు కూడా వెంట తెచ్చుకున్నారు. సరిగ్గా అహ్మద్నగర్కి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బాటావాడి చేరుకున్నాక చీకటి పడడంతో అలసిపోయి ఉన్న మొఘల్ బీజాపూర్ సేనలు అక్కడ గుడారాన్ని ఏర్పరచుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ బాటావాడి ప్రాంతం ఉత్తర భారతదేశం నుండి దక్షిణం వైపు ప్రవహిస్తున్న మెఖారీ నదీ తీరంలో ఉంది. మొఘల్ సేనలు బాటావాడిలో మకాం వేశారన్న సమాచారం తెలుసుకున్న షహాజీకి ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది. కొద్ది సంవత్సరాల క్రితం సరైన వర్షాలు లేక కరువు కాటకాలతో నగరం అల్లాడుతున్న సమయంలో నిజాం షాహీలు నీటిని నిల్వ చేసుకునేందుకు అక్కడ ఒక డ్యామ్ కట్టించారు. అదృష్టవశాత్తు ఆ సంవత్సరం వర్షాలు కుండపోతగా కురవడంతో డ్యామ్ పూర్తి స్థాయిలో నీటితో నిండి ఉంది. అలాగే కావలసినంత నీటితో నది కూడా ఉప్పొంగుతుంది. షహాజీ సేన అప్పటికే బీటలు వారి ఉన్నటువంటి ఆ డ్యామ్కి హోల్స్ చేయడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం కట్టలు తెంచుకొని ఆ ప్రాంతాన్ని ముంచెత్తడం మొదలుపెట్టింది. అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నటువంటి మొఘల్ సేనలు నీటి శబ్దం విని తేరుకునేసరికి రెప్పపాటులో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెంట తెచ్చుకున్న ఆహారం నీటి పాలైంది. మరణించిన గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల శవాలు నీటిలో తేలియాడుతున్నాయి. సైన్యం మొత్తం చెల్లాచెదురయ్యింది. అదే సమయంలో షహాజీ మొఘల్ ఆదిల్ షాహీ సేనలపై దాడి చేసి వేలాది సైన్యాన్ని ఊచకోత కోశాడు. 25 పేరు మోసిన సర్దార్లను బందీలుగా చేశాడు. ఓటమి ఒప్పుకొని లఖోజీ జాదవ్ తిరిగి నిజాం షాహీలో చేరాడు. తన గూఢాచారి రహస్యాన్ని బట్టబయలు చేసిన ముల్లా మహమ్మద్ను మలిక్ అంబర్ దారుణంగా చంపేశాడు. 1624లో జరిగిన ఈ బాటావాడి యుద్ధం చరిత్రలో చిరకాలం నిలిచిపోయింది. ఈ విజయంతో ఒక్కసారిగా షహాజీ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఓవర్ నైట్లో షహాజీ కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అందుకున్నాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం సక్సెస్ను అందుకోవడం మొదలు పెడతామో ఆ క్షణంలోనే కొత్త కొత్త శత్రువులు కూడా పుట్టుకొస్తారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ శత్రువులు అవతలి పార్టీ వైపు నుండి కాకుండా
నీ స్వపక్షం వారే అయి ఉండడం. ఆ కాలంలోనూ అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతూ వస్తుంది. భారత్ను అణగదొక్కింది ఎవరో కాదు, భారత్కు చెందిన ఈ మహానుభావులే. ఇప్పటికీ కోటి ఆశలతో డిగ్రీ చేత పట్టుకుని బంగారు కలలు కంటున్న కోట్లాది విద్యార్థుల రెక్కలను తుంచివేస్తున్న ఈ రాక్షసులను నడివీధిలో ఉరితీయాలి. అప్పుడే భారత్ బాగుపడుతుంది. అసలు టాలెంట్ విదేశాల్లోకి పోకుండా ఇక్కడే ఉంటుంది. షహాజీ ఒక్కసారిగా నిజాం షాహీల దృష్టిలో హీరో అయిపోవడాన్ని సైన్యాధ్యక్షుడు మలిక్ అంబర్ తట్టుకోలేకపోయాడు. దాంతో అత్యున్నత పదవులను షహాజీకి కాకుండా అతని బాబాయ్ విటోజీ కుమార్లకు ఇచ్చి కుటుంబ కలహాలకు బీజం వేశాడు. కానీ షహాజీ తెలివిపరుడు. అసలు విషయం తెలుసుకున్న షహాజీ మలిక్ అంబర్ ప్రవర్తనతో విసుగు చెంది నిజాం షాహీ సైన్యానికి గుడ్ బై చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న బీజాపూర్కు చెందిన ఆదిల్ షా ఇబ్రహీం ఆనందానికి అవధులు లేవు. షహాజీ ఒక్కడు కొన్ని వేల సైన్యానికి సరిసమానమని భావించిన ఆదిల్ షా వెంటనే షహాజీకి వర్తమానం పంపి అత్యున్నత పదవితో సత్కరిస్తూ తన సైన్యంలో కలుపుకున్నాడు. ఆ విధంగా 1625లో షహాజీ బీజాపూర్ ఆదిల్ షాహీ సైన్యంలో చేరాడు. అక్కడ కూడా తన కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఇంతలోనే 1626లో మలిక్ అంబర్ 80 ఏళ్ల వృద్ధాప్య వయసులో మరణించాడు. మలిక్ మరణించిన తర్వాత ఆ బాధ్యతలు అతని కొడుకు ఫతేఖాన్కు దక్కాయి. ఆ మరుసటి సంవత్సరమే 1627లో బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఇబ్రహీం కూడా మరణించాడు. దాంతో ఇబ్రహీం కొడుకు మహమ్మద్ ఆదిల్ షాహీ సుల్తాన్గా పగ్గాలు చేపట్టాడు. ఆశ్చర్యకరంగా ఇటు ఇబ్రహీం మరణించిన నెలలోపలే అటు మొఘల్ షహన్షా జహంగీర్ కూడా మరణించాడు. దాంతో మొఘల్ సామ్రాజ్యం పగ్గాలు షాజహాన్ చేతికొచ్చాయి. ఆ విధంగా సంవత్సరం లోపలే 3 రాజ్యాల్లో అధికార మార్పిడి జరిగింది. అయితే ఆదిల్ షా మహమ్మద్కి విపరీతమైన మతపిచ్చి ఉండేది. హిందువులను చాలా ద్వేషించేవాడు. దాంతో ఆదిల్ షాహీ సల్తనతులో ఉన్నటువంటి అఫ్జల్ ఖాన్, ముస్తాఫా ఖాన్ సర్దార్లు విపరీతంగా రెచ్చిపోయి హిందూ దేవాలయాలను విచ్చలవిడిగా కొల్లగొట్టారు. హిందూ స్త్రీలను బలాత్కరించేవారు. షహాజీ ఈ ఘోరాలన్నింటినీ చూస్తూ ఉండలేకపోయాడు. ఒకరోజు అధికార మదంతో మహమ్మద్ ఆదిల్ షా షహాజీని ఘోరంగా అవమానిస్తాడు. దాంతో ఇబ్రహీం ఆదిల్ షా మరణంతోనే తన గౌరవం ఈ సల్తనత్లో మంట కలిసిపోయిందని గ్రహించిన షహాజీ బీజాపూర్ సల్తనత్ను వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. నిజాం షాహీలో తనకు అడ్డుగా ఉన్నటువంటి మలిక్ అంబర్ కూడా మరణించి ఉండడంతో 1628లో మళ్ళీ నిజాం షాహీ సల్తనత్లో చేరాడు. యుక్త వయసుకొచ్చిన నిజాం షా బురాన్ ఖాన్ తన రాజ్యాధికారాల్లో సంరక్షకుడిగా ఉన్నటువంటి ఫతేఖాన్ జోక్యాన్ని సహించలేకపోయాడు. 1629లో బురాన్ ఖాన్ ఫతేఖాన్ను బందీని చేసి హమీద్ ఖాన్కి ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. బురాన్ ఖాన్కి అంతగా తెలివితేటలు లేవు. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో అంతకంటే తెలియదు. కేవలం హమీద్ ఖాన్ మాయమాటలు నమ్మి ఫతేఖాన్ను చెరసాల్లో బంధించాడు. దాంతో ఫతేఖాన్కు అనుకూలంగా ఉన్నటువంటి చాలామంది సర్దార్లు చేసేదేమీ లేక నిజాం షాహీని వదిలి మొఘల్ సేనల్లో కలిసిపోయారు. ఆఖరికి షహాజీ మామ లఖోజీ జాదవ్ కూడా ఈ గొడవలన్నింటినీ చూసి ఎందుకొచ్చిన గొడవ, మళ్ళీ మొఘల్ సల్తనత్లో కలిసిపోదామని తీవ్రంగా ఆలోచించసాగాడు. తన అనుచరులతో ఇదే విషయంపై మంతనాలు జరుపుతున్నాడు. అయితే గూఢచర్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బురాన్ ఖాన్, హమీద్ ఖాన్లు ఏమీ తెలియనట్టుగా లఖోజీ జాదవ్ను తమ కోటలోకి పిలిపించుకున్నారు. లఖోజీ జాదవ్ తన 3 కుమారులతో బురాన్ ఖాన్ కోటలోకి ప్రవేశించారు. అంతలోనే హమీద్ ఖాన్ సైనికులు నిరాయుధులుగా ఉన్నటువంటి లఖోజీ జాదవ్ అతని కుమారులపై దాడి చేసి నిర్దాక్షిణ్యంగా తలలు నరికి రాక్షసానందాన్ని పొందారు. ఈ విషయం తెలుసుకున్న షహాజీ షాక్కి గురయ్యాడు. తన తండ్రి ఇక లేరు అని తెలుసుకున్న గర్భంతో ఉన్నటువంటి జీజాబాయి కుప్పకూలిపోయింది. లఖోజీ ఇక లేరు అన్న బాధ కంటే తన సొంత సైన్యంలోని మనుషులే లఖోజీని అత్యంత క్రూరంగా చంపేశారన్న బాధ షహాజీలో స్వరాజ్యకాంక్షకు బీజం వేసింది. జీజాబాయికి మొదటి నుండి స్వాభిమానం ఎక్కువ. ఇదంతా చూసి కూడా ఇంకా ఆ నిజాం షాహీలకు దండాలు పెడుతూ కొలువులో ఉంటావా, లేక కత్తి చేతబట్టి స్వరాజ్యం కోసం పోరాడుతావా? నీతో కాకపోతే చెప్పు, నేను కత్తి చేతబడతాను అంటూ జీజాబాయి కట్టలు తెంచుకున్న ఆవేశంతో షహాజీని నిలదీస్తుంది. షహాజీ మరుక్షణమే నిజాం షాహీని వదిలి తన అనుచరులతో స్వగ్రామమైనటువంటి పూణేకు వెళ్తాడు. అక్కడ తన అనుచరులతో కలిసి స్వరాజ్యం అనగా మన రాజ్యం మన పరిపాలన అనే నినాదంతో చిన్నపాటి సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. వడివడిగా స్వరాజ్యం కోసం పావులు కదుపుతున్న షహాజీ చెవిన ఓ గొప్ప శుభవార్త చేరింది. ఆ రోజు 1630 ఫిబ్రవరి 19వ తేదీ వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గడియ. అరివీర భయంకరుడు, అపర పరాక్రమవంతుడు అయినటువంటి
ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన గడియ. సువిశాలమైన మొఘల్ బీజాపూర్ సేనలతో తన గొరిల్లా యుద్ధకలతో కబడ్డీ ఆడుకున్న వీరుడు జన్మించిన గడియ. పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శివాజీ జన్మించాడు.